గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీటామా వరల్డ్. ఈరోజు అన్ఫర్గెటబుల్ లవ్ ఎపిసోడ్ 4లో ఏం జరగబోతుందో చూసేద్దాం. ఎపిసోడ్ 3లో హీరోయిన్కి ప్రపోజ్ చేసి రింగ్ పెట్టడంతో ఇంటికి వచ్చాక హీరోయిన్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది, ఏమైంది చెప్పు అని. ఎన్నిసార్లు చెప్పాలి, ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పాను నీకు అంటుంది. నువ్వు నీ ఎంగేజ్మెంట్ అయ్యాక మాస్క్ వేసుకుంటున్నావు, షవర్ బాత్కి వెళ్తున్నావు, చాలా ఎలిగెంట్గా కనిపిస్తున్నావు అంటుంది వాళ్ళ ఫ్రెండ్. తర్వాత హీరోయిన్ బాత్కి వెళ్ళాక చెప్తుంది, అసలు ఇప్పుడు నువ్వు మ్యారేజ్ అవుతుందని అందరికీ స్ప్రెడ్ అవుతుంది కదా, దీన్ని మళ్ళీ తర్వాత ఎలా నువ్వు క్లోజ్ చేస్తావని అంటే ప్రాబ్లమ్ స్టార్ట్ చేసిన తనే ఒక సొల్యూషన్ కూడా తీసుకొస్తాడని చెప్తుంది హీరోయిన్. అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్సేషన్ గుర్తు తెచ్చుకుంటుంది. హీరో ప్రపోజ్ చేసేటప్పుడే చెప్తాడు, ఎక్స్ ఫేస్లో స్లాప్ ఇచ్చేలా బిహేవ్ చేయాలంటే ఎలానో నీకు తెలుసా, నీకు ఇప్పుడు నేను యాక్టింగ్ చూపిస్తానని. బికాస్ అది ఫేక్ ప్రపోజల్ కాబట్టి. ప్రపోజ్ చేసే టైంలో హీరోయిన్తో, నువ్వు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని బీట్ చేయాలంటే అతనికన్నా బెటర్ బాయ్ ఫ్రెండ్ నీకు ఉండాలి, ఆ బెటర్ బాయ్ ఫ్రెండ్ నేను అవుతాను, నీకు ఓకే అయితే అంటాడు. హీరోయిన్ దానికి ఒప్పుకోవడంతో అక్కడ ఆ ప్రపోజల్ సీన్ అవుతుంది. అండ్ తనకి గిఫ్ట్గా తను కట్టించిన న్యూ బిల్డింగ్కి హీరోయిన్ నేమే పెడుతున్నట్టు అనౌన్స్ చేస్తాడు హీరో. ఇదంతా గుర్తు తెచ్చుకుంటుంది హీరోయిన్. అండ్ వాళ్ళ ఫ్రెండ్తో, ఈ రింగ్ రేపే నేను అతనికి రిటర్న్ ఇచ్చేస్తాను అంటుంది. ఇంకో సైడ్ షబో ఏమో వాళ్ళిద్దరు ప్రపోజల్ వీడియో తనే రికార్డ్ చేసి చూస్తుంటాడు. అప్పుడే వాళ్ళ డాడీ వచ్చారు చూసి, నువ్వు ఇంకా పడుకో, నీకు నిద్రపోయే టైం అయిందని ఆ వీడియో చూసి నువ్వు ఇదంతా రికార్డ్ చేసావా అని అంటాడు. తర్వాత షబో వాళ్ళ డాడీని కిస్ చేస్తాడు. హీరోయిన్ ఇంకోసారి బాత్ చేస్తూ వాళ్ళిద్దరి మధ్యన ఫేక్ కిస్ సీన్ గుర్తు తెచ్చుకొని తను జెంటిల్ మ్యాన్ అట్లా కనిపించకపోయినా అని అనుకుంటుంది. తను ఆ రింగ్ తీసి నెక్స్ట్ డే చేద్దాం అనుకుని రింగ్ తీస్తుంటే సడన్గా జారి ఎగిరిపోయి బాత్రూంలోనే ఎక్కడ పడిపోతుంది. హీరోయిన్ దానికోసం మొత్తం వెతుకుతుంది, బట్ తనకు ఆ రింగ్ దొరకదు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కొత్త రూమ్ ఫ్రెష్నర్ ట్రై చేసాను చూడు అని వచ్చి అది స్ప్రే చేసి మొత్తం ఫ్లష్ చూస్తుంది. తర్వాత అది రింగ్ ఫ్లష్లో పడిందేమో అని హీరోయిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు చూస్తారు. బట్ వాళ్ళకి అది కనిపించదు, ఇంకా అందులోనే పడిపోయిందేమో అని అనుకుంటారు. డైమండ్ వాల్యూ ఎంత ఉండొచ్చు అంటే 10 క్యారెట్స్ పైనే ఉండొచ్చు అంటే, అంత నేను ఎలా రిటర్న్ ఇవ్వగలరు అని హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. తర్వాత నువ్వు ఒకసారి నీ ఫోన్ చూడు, నువ్వు మళ్ళీ హాట్ సర్చ్లో ఉన్నావని చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్. అన్ని మేజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నీ గురించే డిస్కస్ చేసుకుంటున్నారు, నువ్వు చాలా లైఫ్లో మంచి పని చేస్తుంటావు, అందుకే నీకు ఇప్పుడు అతనికి వైఫై అది ఇంటర్నెట్ సెలబ్రిటీ స్టేటస్ వచ్చిందని అంటుంది. నేను చాలా అప్సెట్గా ఉన్నా, నువ్వు వెళ్ళిపో అని అంటుంది హీరోయిన్. వెళ్ళడంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరూ డిఫరెంట్ వాళ్ళకి కావాల్సిన వాటి కోసం హీరోయిన్ అప్రోచ్ అవుతూ ఉంటారు. హీరోయిన్ ఇంకా చాలా చిరాకు పడుతుంది. తర్వాత డోర్ నాక్ చేయడంతో వెళ్ళి తీసేసరికి అక్కడ బాడీ గార్డ్స్ ఉంటారు. వెనకాల నుంచి వస్తాడు హీరో. వచ్చి నీ రింగ్ ఏది అని అడుగుతాడు. రింగ్ నువ్వు దాన్ని పోగొట్టావా అంటే, సారీ నేను మీకు దానికి రిటర్న్ ఇచ్చేస్తాను అంటే, నీకు అది తెలుసా అసలు దానికి ఎంత వాల్యూ అని అంటే, నేను మీకు అయ్యో రాసిస్తానంటే బాడీ గార్డ్స్ అనేది తీసుకెళ్ళిపోతుంటారు. బట్ ఇదంతా హీరోయిన్ కథ. అప్పుడే హీరోయిన్కి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, నా పేరు డాక్టర్ చిన్, నేను మిసెస్ హీని కాదు, నేను ఏ యాడ్స్ చేయను, ఏ రిబ్బన్ కట్ చేయను, మీ పిల్లలకి నేను చూడను, ఏ పిల్లలకి నేను పేర్లు పెట్టాను, ఏ యాడ్స్ నేను చేయను అని చెప్పి ఇలా అన్నీ చెప్తూ ఉంటుంది. గుడ్ బై అని చెప్తుంటే, నేను మిస్టర్ హీని మాట్లాడుతున్నాను అంటే, ఎవరు అని అప్పుడు గుర్తుపడుతుంది కాల్ చేసింది హీరో అని. హీరో, నేను జస్ట్ నీకు షబోకి నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను, తర్వాత నేను షబోని నీ దగ్గర తీసుకొస్తాను, షబోకి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి తన ట్రీట్మెంట్లో, అందుకే చెప్దామని ఫోన్ చేశాను అని అంటాడు. దీనికి నీకు ప్రాజెక్ట్ రివార్డ్ కూడా ఉందంటే, ఏం ప్రాజెక్ట్ రివార్డ్ అని అడుగుతుంటానని తను కట్ చేస్తాడు. తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చి ఫోటో చూపించి, నువ్వు డాక్టర్ చిన్ ఎప్పుడు కపుల్స్ అయ్యారు అని అడుగుతాడు. మీరిద్దరు చాలా దూరం వెళ్ళిపోతున్నారు, నువ్వు ఈవెన్ నీ మ్యారేజ్ మీద కూడా బెట్ చేసావంటే, దానికి హీరో, నాకు మ్యారేజ్ అనేది జస్ట్ నా నేమ్ పక్కన ఒక స్పౌస్ యాడ్ అవ్వడమే అని అంటాడు. వేరే సిచ్యువేషన్ ఎఫెక్ట్ చేయదు, ఐ డోంట్ కేర్ అని అంటే, నీకు అసలు ఇంకో పిక్చర్ ఏదైనా ఉంటా అంటే, ఇదంతా షబో కోసమే అంటాడు. సరే తర్వాత నువ్వు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు. ఎంగేజ్మెంట్, బ్యాంక్వెట్, వెడ్డింగ్ అన్నీ ఆర్గనైజ్ అవుతాయి మోస్ట్ ప్రొఫెషనల్ అండ్ ఎఫిషియెంట్ టీమ్తో, విత్ ఇన్ ఏ మంత్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది అంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్, ఆగాగు నువ్వు సీరియస్గా ఉన్నావా అని అంటే, అవును, నేను ఇదే కాకుండా ఇంకా తనకు ఒక పెద్ద ప్రెజెంట్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను అని అంటాడు. హీరోయిన్ నెక్స్ట్ డే హాస్పిటల్కి వచ్చేసరికి అక్కడ బిల్డింగ్కి అంత బెలూన్స్ అంతా కట్టి తన పేరు ఆ బిల్డింగ్కి పెట్టి ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ తన వెనకకు వెళ్ళిపోతుంటేనే వాళ్ళ ఫ్రెండ్ చూడు అని తనకంతా చూపిస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ పబ్లిక్లో నీకు లవ్ చూపిస్తున్నాడు, హర్షయన్ చాలా గ్రేట్ అని అంటూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. హీరోయిన్, ఇలా షో ఆఫ్ చేసుకోవడం కంటే చచ్చిపోవడం బెటర్ ఏమో అంటే, ఎందుకు ఇట్లా ఖర్చు చేస్తున్నావు, ఈ బిల్డింగ్ నీ పేరు మీద డొనేట్ చేశారు అని అంటే, ఇది నాకేం అనిపించట్లేదు ఉంటుంది హీరోయిన్. అసలు ఇది రివార్డే కాదు అని, నన్ను ఒక ఫూల్ చేద్దాం అనుకుంటున్నాడు అతను అని. అప్పుడే వచ్చి వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అండ్ తన కొత్త లవర్ ఆ బిల్డింగ్ చూస్తారు. హీరోయిన్ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంటేనే అక్కడికి వస్తాడు హీరో అండ్ షబో. తర్వాత వచ్చి
హీరోయిన్ ముందు నించుంటారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. నా పేరు వెన్గు, నేను హీరోకు ఉన్న ఒకవైక ఫ్రెండ్ అని. నీకు రివార్డ్ నచ్చిందా అని అంటే షాబోకి నువ్వు ఈ సిస్టర్తో వెళ్ళి అంకుల్ వెన్తో ఆడుకో, నేను మీ డాడీతో మాట్లాడాలి ఓకేనా అని అంటే సరే అని షాబో వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని వెళ్తాడు. తర్వాత హీరోని పక్కకి తీసుకెళ్ళి మాట్లాడుతుంది. హీరోతో ఇప్పుడు మన ఫేక్ మ్యారేజ్ న్యూస్ అంతా సర్క్యులేట్ అవుతుంది అంటే అది ఫేక్ అని ఎవరన్నారంటే మనం ముందే మాట్లాడుకున్నాగా ప్రపోజల్ ఫేక్ అని, కిస్సింగ్ కూడా ఫేక్ అదంతా కాదా అని అంటుంది. కిస్సింగ్ ఫేకే బట్ ప్రపోజల్ ట్రూ అని అంటాడు హీరోని. ఇంకేమైనా మైండ్ పోయిందా, మనకు ఓన్లీ కొద్ది రోజుగా తెలుసు అట్లా ఇట్లా ప్రపోజ్ చేస్తారు అని అంటుంది. నేను ఆ ప్రపోజల్ గురించి సీరియస్గా ఉన్నాను, నువ్వు భయపడుతున్నావా అని అడుగుతాడు. నువ్వు నాతో డే అండ్ నైట్ ఉంటే నాతో లవ్లో పడతావని భయపడుతున్నావా అంటే నేను నీతో లవ్లో పడ్డామా, నేను డాక్టర్ చిన్ని, నేను ఎవరితో ఎప్పుడు లవ్లో పడను అని అంటుంది. హీరో అయితే మనం ట్రై చేద్దామని అంటాడు. తర్వాత హీరోయిన్ తనని దూరం పెట్టి నువ్వు క్రేజీ ఉన్నావు, పిచ్చా నీకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్తుంటేనే హీరో ఇప్పుడు ఇక్కడున్న అందరికీ తెలుసు నువ్వు నా ఫియాన్సీ అని అంటే హీరోయిన్ వచ్చి నోరు మూసి నాలాంటి మిస్టర్ రైట్ని లూజ్ చేసుకోవడం నీకే తప్పు, జాగ్రత్తగా ఉండు అంటే నువ్వేం నా మిస్టర్ రైట్వి కాదు అని అంటుంది హీరోయిన్. తర్వాత తన కాలు తొక్కుతుంది. అప్పుడు హీరో నువ్వు కూడా నా ఏం మిస్ రైట్వి కాదు, కానీ నేను ఇదంతా చేసేది నా వన్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ పర్సన్ షాబో కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా ఏమైనా చేస్తాను అని అంటాడు హీరో. డాక్టర్ చిన్ నువ్వు అగ్రీ అయ్యేలా నేను చేస్తాను అని హీరో అక్కడ నుంచి వెళ్తాడు. ఇంకో సైడ్ హీరో వాళ్ళ ఫ్రెండ్ షాబో అండ్ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడ కూర్చొని డ్రింక్ తాగుతూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కొత్త లవర్ వచ్చి డాక్టర్ చిన్ చాలా గ్రేట్, డాక్టర్ హీతో ఉండడానికి వాళ్ళ సన్కి స్టెప్ మదర్ కూడా అవుతుంది అనగానే వాళ్ళ ఫ్రెండ్ సీరియస్ అవుతుంది. నువ్వు అసలు ఎట్లా మాట్లాడతావని, డాక్టర్ చిన్కి ఎప్పుడు అట్లాంటి థాట్స్ లేవని. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కూడా నువ్వు బయటకు చూడడానికి ఇంత బాగున్నా నీకు ఇంత అగ్లీ సైడ్ ఉందా లోపల అని అంటాడు. తర్వాత షాబో తన ట్యాబ్లో రాసి చూపిస్తాడు తను ఎవరు అంటే నిజమే నువ్వు చెప్పింది కరెక్ట్, తను ఎవల్ క్వీన్ అంటాడు. తర్వాత షాబో ఇంకా తనని వాళ్ళ మదర్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి దాంతో ఫైట్ చేయడానికి ప్రిపేర్ అవుతాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు ఎలా ఫైట్ చేయాలి ఏంటి అని. అలా ప్లాన్ వేసుకున్నట్టే తర్వాత షాబో ఆ డాక్టర్ మీద కేక్ పడేలా చేస్తాడు. తర్వాత తను వెళ్తుంటే తన బాయ్ ఫ్రెండ్ కూడా కేక్ అంటుతుంది. తర్వాత వాళ్ళిద్దరు కలిసి పైకి వెళ్ళి వాష్ చేద్దాం అనుకుంటారు. ఇది ఇలా ఉండగా ఇంకో సైడ్ హీరోయిన్ కప్లో వాటర్ పోసుకొని తాగుతుంటే హీరో వచ్చి ఆ కప్పు తీసుకుంటాడు. నువ్వు ఇంకో కప్లో పోసుకొని తాగలేవు అంటుంటేనే తన హ్యాండ్ చూసి నీ రింగ్ ఏది అని అడుగుతాడు. రింగ్ ఇంట్లో ఉంది, వాటర్ తాగాను, వాటర్ ఇచ్చి అది పోతుందేమో అని భయపడి నేను ఇంట్లో తీసి జాగ్రత్తగా పెట్టాను అని చెప్తుంది హీరోయిన్. అదే బెటర్, అది 15 క్యారెట్ డైమండ్ రింగ్, అది మా ఫ్యామిలీది హెర్లూమ్ అంటే తరతరాలుగా వచ్చింది, అది చాలా డిజైనర్స్ అండ్ చాలామంది కష్టపడింది, క్వైట్ ఎక్స్పెన్సివ్, నువ్వు నిజంగా రోజు పెట్టుకోవడానికి సూటబుల్ కాదు, తీసి జాగ్రత్త పెట్టడమే బెటర్ అని అంటాడు హీరో. ఇంకా రాలేదేంటి, నేను వెళ్ళి చూస్తాను అంటే ఫోన్ చేస్తే అయిపోతుంది కదా అని అంటాడు. తర్వాత హీరోయిన్ షాన్కి కాల్ చేసి మేము ఇక్కడ రూమ్లో ఉన్నాము క్లినిక్ దగ్గర, షాబోని తీసుకొని రా, మీరు ఎక్కడ ఉన్నారు అంటే ఇక్కడ పైన ఉన్నామంటే ఎందుకు ఏమన్నా అయిందా, 6th ఫ్లోర్లో ఉన్నామంటే వాడ ఏరియా దగ్గర ఏమైంది అని అడుగుతుంది. తర్వాత అక్కడికి వెళ్తారు హీరోయిన్ అండ్ హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అండ్ ఆయన లవర్ అక్కడ బాత్ చేస్తూ ఉంటారు వాళ్ళ మీద పడిన కేక్ వల్ల. ఆలోపే వాళ్ళ డ్రెస్సెస్ మాయం చేస్తాడు షాబో. మన క్లోత్స్ ఏవి అని వాళ్ళిద్దరూ టెన్షన్ పడతారు. ఇప్పుడు ఎవరైనా వస్తే మనం ఇప్పుడు ఏం చేస్తాము, ఏమైనా చెయ్యి అని అంటుంది తన గర్ల్ ఫ్రెండ్. ఇలా నేను బయటికి వెళ్ళలేను కదా, నా కొలీగ్స్ చూస్తే ఎట్లా అంటే నువ్వు ఫోనిక్స్ మ్యాన్ అనుకుంటావు కదా, నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేయాలి కదా మ్యాన్ లాగా, వెళ్ళు చూడు ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అంటుంది తన గర్ల్ ఫ్రెండ్. అప్పుడే అక్కడికి వాళ్ళ కొలీగ్స్ అందరూ వస్తారు. మేము జస్ట్ బాత్ చేస్తున్నాము తప్పుగా అనుకోకండి అని అంటాడు. తర్వాత హీరోయిన్ కూడా అక్కడికి రావడంతో హీరోయిన్ అతను చూస్తుండగానే హీరో వచ్చి అడ్డం నించుంటాడు చూడకుండా. ఇదంతా నువ్వే చేసావు కదా అని అంటుంది ఆ గర్ల్ ఫ్రెండ్. నువ్వు కన్క్లూజన్కి జంప్ అవ్వకు, ఏమీ తెలియకుండా ఎందుకు నువ్వు ఎప్పుడు డాక్టర్ చిన్ని టార్గెట్ చేస్తావు అని అంటాడు హీరో. పద వెళ్దాం ఇక్కడి నుంచి అని తనని తీసుకొని వెళ్తాడు. అప్పుడే హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మ్యాటర్ ఏంటి, ఏదైనా ఇంట్రెస్టింగ్గా జరిగిందో నన్ను చూడనివ్వు అంటుంటే హీరో షాబో ఎక్కడా అని అడుగుతాడు. నువ్వేనా ఇదంతా తనకి నేర్పించింది అంటే నేనే ఇక్కడ నేర్పిస్తాను, షాబోనే నాకు ఇది నేర్పించాడు అంటాడు. తర్వాత హీరోయిన్ అండ్ తన ఇద్దరు ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తనతో నువ్వు ఇప్పుడే నీ సామాన్ అంతా సర్దుకొని వెళ్ళిపోవాలంటే తన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని ఎందుకు ఇంత తక్కువ ఉంది, నా రింగ్కి ఎలా రీపే చేయాలి అంటారు. ఆలోపు అక్కడ పక్కన ఉన్న వాళ్ళందరూ తన ఫొటోస్ తీసుకుంటుంటే వాళ్ళ ఫ్రెండ్ నువ్వు ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయావు చూడు, అందరు నిన్నే చూస్తున్నారు అనగానే తను ఇంకా లేచి చైర్ మీదకి ఎక్కి నించొని తీసుకోండి బాగా తీసుకోండి ఫొటోస్ అని తను కూడా ఒక సెల్ఫీ తీసుకుంటుంది. వాళ్ళ ఫోన్స్ తీసుకొని వాళ్ళకి ఒక ఫోటో తీసి ఎందుకు వెళ్ళిపోతున్నారు తీసుకోండి అంటుంది. ఇంకా అందరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకోసారి సపోర్ట్ చేసిన దానికి వాళ్ళ డాడీ షాబోని మందలిస్తుంటాడు. నువ్వు చేసింది డాక్టర్ చిన్కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నావా అని. తర్వాత షాబో నేను తనని ప్రొటెక్ట్ చేస్తాను అంటాడు. నువ్వు నీ మెస్ క్లీన్ చేయడానికి నేను కావాలి, నువ్వు దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తావు అంటాడు హీరో. నువ్వు నీ రూమ్కి వెళ్ళిపోయి నువ్వు చేసిన దాని గురించి ఆలోచించు అని పంపించేస్తాడు అక్కడి నుంచి షాబోని. వాళ్ళ ఫ్రెండ్ అప్పుడే వచ్చి నువ్వు అసలు అనుకుంటున్నావా ఇదంతా జరుగుతుందని అని అంటాడు.
మా డాడీ కూడా నన్ను బ్లైండ్ డేట్స్కి వెళ్ళమని అండ్ నా వర్క్లో మొత్తం ఇంటర్ఫియర్ అవుతున్నాడు అని వాళ్ళ ఫాదర్కి తనకు జరిగిన కన్వర్సేషన్ చెప్తాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ పార్క్ వెళ్తాడు. అక్కడే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ని కలుస్తాడు. అక్కడ వాళ్ళిద్దరు తాగి తర్వాత రూమ్కి వెళ్ళి స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే నైట్ వాళ్ళ ఫ్రెండ్ మనీ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతను లేచే వరకే అతను చూసి ఏంటి మనీ పెట్టి వెళ్ళింది, అసలు ఈమె నా గురించి ఏమనుకుంటుంది అని అనుకుంటాడు. తర్వాత హీరోయిన్ నడుచుకుంటూ నేను ఫాదర్కి మదర్కి ఫోన్ చేసి చెప్పాలా, ఒకవేళ నుంచి చెప్తే వాళ్ళు నిజంగా చాలా కోప్పడతారేమో నా మీద అని ఆలోచించుకుంటూ నడుస్తూ ఉంటుంది. లాటరీ టికెట్స్ కొనవచ్చు, లాటరీ టికెట్ కొని అతనికి రీపే చేయొచ్చు అంటే మళ్ళీ నేను ఎలా లాటరీ టికెట్ కొంటాను, బాటిల్ ఆఫ్ కోకే కష్టమా అనుకుంటుంది. నేను ఎందుకు ఇంత అన్లక్కీ అని ఫీల్ అవుతూ ఉంటుంది. నడుస్తూ వెళ్తుంటే చెట్టు పైన ఒక క్యాట్ కనిపిస్తుంది. దాన్ని సేవ్ చేయడం కోసం అక్కడ ఉన్న ఒక స్టెప్ ఎక్కి హెల్ప్ చేయబోతుంటేనే మళ్ళీ ఈ బ్రాస్లెట్ పాడవుతే మళ్ళీ దీనికి ఎంత పే చేయమంటాడో అని ఆ బ్రాస్లెట్ తీసి పాకెట్లో పెట్టుకొని ఆ క్యాట్ని తీయడానికి చూస్తుంటే ఆ బ్రాస్లెట్ కింద పడుతుంది. ఇంకో సైడ్ ఇంకో బ్రాస్లెట్ అదే పేరుది హజాయిన్కి ఉండడంతో అతనికి హీరోయిన్ ఏదో డేంజర్లో ఉన్నట్టు నోటిఫికేషన్ వెళ్తుంది. తర్వాత షాబోకి నువ్వు ఇక్కడ ఉండు, నేను మీ మమ్మీని కాపాడుతానని చెప్పి వెళ్తాడు. హీరోయిన్ ఆ క్యాట్ని తీసుకొని దిగబోతుంటేనే కాలు స్లిప్ పడిపోతుంటే హీరోయిన్ ఫ్రెండ్ పట్టుకుంటాడు. తర్వాత హీరోయిన్ చూసి బ్రదర్ని నువ్వేంటి ఇక్కడ అని, నువ్వు అబ్రాడ్లో ఉండాలి కదా అని అంటుంది. నువ్వు సడన్గా ఇప్పుడు వచ్చా, నువ్వు అసలు చెప్పని కూడా లేదు వచ్చినట్టు అంటే నేను జస్ట్ కొద్ది రోజులు బ్యాకే వచ్చాను, బట్ నువ్వు లిటిల్ ఫ్యాట్ అయ్యో కాలేజ్కి ఇప్పటికీ అంటే లేదు నేనేం ఫ్యాట్ అవ్వలేదు అంటుంది హీరోయిన్. నేను జస్ట్ జోక్ తెస్తున్నాను అంటాడు. తర్వాత అక్కడ కింద పడి ఉన్న బ్రాస్లెట్ తీసి ఇది నీదైనా కింద ఎలా పడిపోయిందంటే ఇది నాదే, లక్కీగా ఇది బ్రోక్ అవ్వలేదు, జస్ట్ పవర్ లేదు ఇందులో అని తీసి మళ్ళీ హీరోయిన్ పాకెట్లో పెట్టుకుంటుంది. ఇది నీ క్యాట్ అని అంటే లేదు ఇది నాది కాదు, చెట్టు మీద నుంచి సేవ్ చేశాను అంటే అది దానికి ఏమైనా దెబ్బ తగిలిందేమో, నా స్టూడియో దగ్గరలోనే ఉంది, వెళ్ళి దీనికి చెక్ చేద్దామంటే సరే అని వాళ్ళిద్దరూ ఆ క్యాట్ స్టూడియోకి వెళ్తారు దానికి ట్రీట్మెంట్ కోసం. ఇంకో సైడ్ హీరోయిన్ ఇంటికి వచ్చి డోర్ కొడతాడు హీరోయిన్ని పిలుస్తూ, బట్ అక్కడి నుంచి ఏం రెస్పాన్స్ ఉండదు. తను లాక్ ఓపెన్ చేయడానికి చూస్తే అది కూడా రాంగ్ అని వస్తుంది. తన పాస్వర్డ్ ఎప్పుడు చేంజ్ చేసుకుంది అని అనుకుంటాడు. బ్రదర్ని హీరోయిన్ని తన న్యూ పెట్ క్లినిక్కి తీసుకెళ్ళి చూపిస్తాడు. అక్కడ ఉన్న క్యాట్స్ అన్ని చూసి ఇవన్నీ ఏవైనా అంటే నా క్యాట్స్ చాలా ఇష్టం, సో అందుకని నీ కాలేజ్లో ఉన్నప్పుడు నీ దగ్గర కూడా చాలా ఉండేవి కదా స్ట్రే క్యాట్స్, అవన్నీ వాటికి ఫుడ్ అండ్ వాటర్ ఇచ్చేవాడివి అంటే అవును అని అంటాడు. అక్కడి నుంచే నేర్చుకున్న స్ట్రే యానిమల్స్ని ఎలా కాపాడాలి ఇదంతా అని అంటాడు. తర్వాత ఆ క్యాట్ని చూసి ఇది జస్ట్ కొంచెము మాల్ న్యూట్రిషన్ అయిందంతే, ఏం పర్లేదు అని అంటే నువ్వు నిజంగా ప్రొఫెషనల్వి అంటుంది. తర్వాత నువ్వు దీన్ని పెంచుకోవాలని ఉందా అంటే కోర్స్ పెంచుకోవాలని ఉంది, బట్ ఇది చాలా చిన్నగా ఉంది, నేను దీన్ని కేర్ తీసుకోలేను, నేను ఇక్కడ నీతో పాటు దీన్ని పెట్టేనా, నేను తర్వాత వర్క్ అయిపోయాక వచ్చి చూస్తానంటే సరే అని అంటాడు. అసలు చెప్పకుండా వచ్చావు ఇక్కడికి అంటే నేను ఫస్ట్ చైనాకి వచ్చాక నిన్నే చూద్దాం అనుకున్నాను అని అంటే సరేలే పోనీలే అని అంటుంది హీరోయిన్. ఇంకో సైడ్ హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఎప్పుడు చెప్పకుండా కమ్యూనికేషన్ లేకుండా మిస్ అవుతుంది, ఇంత కమ్యూనికేట్ చేయడం చాలా కష్టంగా ఉంది, ఇది కూడా కాంట్రాక్ట్లో యాడ్ చేయాలి అనుకుంటాడు. అప్పుడే హీరోయిన్ అండ్ ఆ బ్రదర్ని కలిసి నడుచుకుంటూ రావడం చూస్తాడు హీరో కార్ విండోలోంచి. అండ్ హజాయిన్ కార్లో నుంచే అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న కన్వర్సేషన్ మొత్తం వింటాడు. హీరోయిన్ తనకి హీరోకి మధ్యలో జరిగిన కాంట్రాక్ట్ అదంతా గురించి చెప్తూ ఉంటుంది, ఎందుకు నాకు ఇట్లాంటి వియర్డ్ పీపుల్ దొరికారు అని. అది విన్న హీరో నువ్వు వేరే వాళ్ళతోటి నీ కాబోయే హస్బెండ్ గురించి ఇలా మాట్లాడతావా అని సీరియస్ అవుతాడు. అయితే వాళ్ళ బ్రదర్ని ఇంకేమో నువ్వు తనకి మొత్తం క్లియర్ చేయి తనతో మొత్తం క్లియర్ చేసుకొని చెప్తాడు. అప్పుడే ఇంకా హీరో కార్లో నుంచి దిగి బ్రదర్ని చూస్తాడు. హీరోయిన్ మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. బ్రాస్లెట్ ఏది అంటే ఇక్కడ ఉంది అని పాకెట్లో తీసిస్తే అది తీసి తన హ్యాండ్కి పెడతాడు హీరో. డేటా కోసం ఇది ఎప్పుడు వేసుకొని ఉండాలి ప్రొఫెషనల్ లాగా అని అంటే నువ్వు చెప్తే నేను వేసుకొని ఉండాలా అని అంటుంది హీరోయిన్. శాంపుల్ టెస్టింగ్ కోసం ఇది అవసరం, నువ్వు రెస్పాన్సిబుల్గా ఉండాలి అని అంటాడు హీరో. తర్వాత హీరోయిన్ ఇంకేమైనా ఉందో ఇక్కడ చేయాల్సింది, ఇంకేం లేకపోతే మీరు వెళ్ళొచ్చు అంటే ఎవరితను అని అంటే ఈయన అని, అయినా నీకు నేను ఎందుకు చెప్పాలి అంటుంది. అతను మీరేనా మిస్టర్ హజాయిన్, నా పేరు నింకున్, నేను తన బ్రదర్ని అని అంటాను చెప్పని పరిచయం చేసుకుంటాడు అతను. హలో థ్యాంక్ యూ అని షేక్ హ్యాండ్ ఇస్తుంటేనే థ్యాంక్ యూ నా ఫియాన్సీని తీసుకొచ్చినందుకు, నువ్వు షాబోకి మామ్ని, ఇప్పుడు నువ్వు నీ అటెన్షన్ చాలా ఇంపార్టెంట్, వేరే పీపుల్ అందరూ నిన్నే చూస్తారు, సో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అంటే నేను చెప్పాను కానీ నేను పెళ్లి చేసుకోను అని అంటుంది హీరోయిన్. నేను మళ్ళీ చెప్పాను అని వెళ్తాడు హీరో కార్ దగ్గరికి. చూడు ఇట్లాంటి సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ ఎట్లున్నాడు ఇతను అని అంటుంది హీరోయిన్ ఆ సీనియర్ బ్రదర్తో. తన ఆఫీస్కి వచ్చాక అక్కడ జరిగిన సీన్ మొత్తం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. సడన్గా తన హార్ట్ స్పీడ్ పెరుగుతుంది. సడన్గా నా హార్ట్ ఎందుకు ఇలా కొట్టుకుంటుంది, మేబీ ఇదంతా సంథింగ్ ఏదైనా హార్మోనల్ చేంజెస్ ఏమో అని అనుకుంటాడు. నేను రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతుంది అని తనకనే అనుకుంటాడు. అప్పుడే హీరో సెక్రటరీ వచ్చి డాక్టర్ చిన్ గురించి మొత్తం నెగిటివ్ రిజల్ట్స్ అన్ని ఇంటర్నెట్లో ఏమనుకుంటున్నారు, తన మీద డిపెండ్ అయింది హాస్పిటల్లో డాక్టర్ అవ్వడానికి, అదంతా న్యూస్ చెప్తుంది. అయితే హీరో తనని పిఆర్ ప్లాన్ రెడీ చేయమంటాడు నెగిటివ్ ఎఫెక్ట్ తీసుకెళ్ళడానికి. ఆ ఫైల్ తీసుకెళ్తుంటేనే అది ఇక్కడే పెట్టు అంటాడు అని అంటే సరే అని ఆమె ఆ ఫైల్ అక్కడే పెట్టి వెళ్తుంది.
నెక్స్ట్ డే హీరోయిన్ వచ్చేసరికి ఆ హాస్పిటల్కి తను నేమ్ పెట్టున్న బోర్డు అది తీస్తుండడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. బికాస్ తనకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వడం ఇష్టం లేదు కాబట్టి. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి గుడ్ న్యూస్ అంటే, గుడ్ న్యూస్ ఏంటి అంటే నీ మీద స్ప్రెడ్ అయిన ఆర్టికల్స్ నెగిటివ్ న్యూస్ అంతా ఇప్పుడు ఏం కనిపించట్లేదు అని అంటుంది. అంతా పోయింది ఇప్పుడు అని. హీరోయిన్ వెనుకున్న వాళ్ళు తనకి ఏదో జరగాల్సిందే, తన బిల్డింగ్ పేరు పెట్టారు, ఇప్పుడు మళ్ళీ తీసేస్తున్నారు అనగానే అప్పుడు హీరో అక్కడికి వచ్చి తను బెస్ట్ యూనివర్సిటీ నుంచి పాస్ అయ్యి ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్ అయింది అండ్ ఇప్పటివరకు తనకి అసలు 0 నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ పేషెంట్స్ నుంచి, తన గురించి మీకు ఏం తెలుసు అని ఇలా మాట్లాడుతున్నారు అని అంటాడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే తను డిపెండ్ అవ్వడం కాదు నా మీద, నేనే చాలా లక్కీ తన మీద డిపెండ్ అవ్వడానికి అని అంటాడు. తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్తో తను సీఈఓ నావెల్స్లో లాంటి బెస్ట్ సీఈఓలా ఉన్నాడు అని అంటుంది. వాళ్ళిద్దరూ హీరోయిన్ క్యాబిన్కి వెళ్తారు. అక్కడ హీరోయిన్ నువ్వేనా అయితే ఇంటర్నెట్లో ఉన్న ఆర్టికల్స్ డీల్ చేసిందంటే అవును, నా రాంగ్ వే వల్లనే ఇదంతా అయింది, నేను దానికి నీకు ఫార్మల్గా అపాలైజ్ చేస్తున్నాను అంటుంది. నువ్వు నాకు అపాలైజ్ చేస్తున్నావా అని అంటే అవును, నువ్వే ఫస్ట్ పర్సన్ని నేను అపాలైజ్ చేసింది, సో నువ్వు ప్రౌడ్ అవ్వాలంటే ఏదైనా తప్పు చేసినప్పుడు అపాలైజ్ చేయడం ఏమన్నా అంత పెద్ద విషయమా? సో ఇప్పుడు మీకు ఫైనల్ అర్థమై ఉంటుందా, మీకు నన్ను మ్యారేజ్ చేసుకోవడం ఇంపాసిబుల్ అని మీకు ఫైనల్గా తెలిసింది, ఇప్పుడు నేను మీకు ఒక బోవిస్తాను అని అంటే లేదు నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు అని అంటాడు హీరో. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న డిటర్మినేషన్కి ఏమీ వెనక్కి తగ్గట్లేదు, అసలు నీ రీజన్ ఏంటి నన్ను రిఫ్యూజ్ చేయడానికి అని అంటే మ్యారేజ్కి మనం కాషియస్గా ఉండాలి, అట్లీస్ట్ డేటింగ్ చేయాలి కదా బిఫోర్ మ్యారేజ్ అయ్యే ముందు, ఏం తెలియకుండా ఎలా పెళ్లి చేసుకుంటాం అంటే సో నీకు నాతో ఫస్ట్ డేట్కి వెళ్ళాను అంటే లేదు, అసలు మన ఇద్దరికి ఎవరిదొక్కరో తెలియదు, మనం స్ట్రేంజర్స్, మీరు ఎలా అనుకుంటున్నారు అంటే సరే నువ్వు ఇన్ని ఇయర్స్ నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో రిలేషన్షిప్లో ఉన్నావు కదా, నీకు అదేం రిజల్ట్ ఇచ్చింది అంటే అదంతా మీకేం సంబంధం లేదు అంటుంది హీరోయిన్. తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళి ఆ చోయర్ తన అందరు నర్సెస్ ముందు తనను సపోర్ట్ చేసింది గుర్తు తెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన డోర్ నాక్ సౌండ్ అవ్వడంతో వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వచ్చి ఉంటారు. మా మమ్మీ హీరోయిన్ చేసి నీకు ఎన్నిసార్లు చెప్పాలి సాక్స్ వేసుకోమని అనగానే హీరోయిన్ సాక్స్ వేసుకుంటుంది. నువ్వు ఫోన్లో గేమ్స్ ఆడుతున్నావా, చూడు నీ హెయిర్ చూడు ఎంత పైకి వరకు పోయింది అని అంటుంది, జాగ్రత్తగా ఉండమని, దాని గురించి దానిని కేర్ తీసుకోమని. ఆ బెడ్ మీద స్నాక్స్ ఇవన్నీ ఏంది అసలు, మళ్ళీ నువ్వు బెడ్ మీద ఎక్కి స్నాక్స్ తింటున్నావా అని అంటుంటే వాళ్ళ ఫాదర్ మన కూతురు చూడడానికి వచ్చాము, ఇన్స్పెక్షన్ కోసం కాదు అని అంటాడు. హీరోయిన్ వెళ్ళి వాళ్ళ డాడీని మీరు చాలా జర్నీ చేసి ఉంటారు, మీకోసం నూడిల్స్ చేస్తా అంటే ఎక్కడికి వెళ్ళొద్దు ఇట్రా, ఈవెన్ నీకు బేబీ పుట్టినప్పుడు కూడా మాకేం తెలియదు అని అంటే ఆ పర్సన్ పిలువు అంటాడు వాళ్ళ ఫాదర్. ఏ పర్సన్ అంటే జోజీ యంగ్ అంటే కాదు, ఇట్ షుడ్ బి హచోయన్ అంటే హచోఫు కాదు హచోయన్, ఆ పర్సన్ని పిలువు అని అంటారు. పేరైతే ఏదైంది మనకైతే న్యూస్ తెలిసింది, డాటర్ ఎంగేజ్మెంట్ని వీచాట్ సబ్స్క్రిప్షన్ ద్వారా, అసలు మాకు ఎలా ఉందో తెలుసా నీకు, ఈవెన్ మాతో డాన్స్ చేసే డాన్స్ స్క్వేర్ లేడీస్ అందరూ కాంటాక్ట్ చేశారు, నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అంటారు వాళ్ళ ఫాదర్. వాళ్ళు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని బ్లాక్ లిస్ట్ చేద్దామని అనుకుంటారు. వాళ్ళ మదర్ హీరోయిన్ పల్స్ చూస్తుంది, ఏమైనా ప్రెగ్నెంట్ అంటే నేనేం ప్రెగ్నెంట్ కాదు అని, నిజంగా కాదు అని అంటుంది హీరోయిన్. మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు నువ్వు పెళ్ళి ఇట్లా ఏదో మా కోసం చేసుకోవాలని చేసుకోకు, నీకు నచ్చాలని చేసుకో, నువ్వు హ్యాపీగా ఉంటుంది అంతా మాట్లాడుతుంటే హీరోయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నా మ్యారేజ్ అంతా ఫేక్, అదంతా నిజం కాదు, నేను జస్ట్ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని యాంగ్రీ చేయడం కోసం తను నాకు హెల్ప్ చేశాడు అంతే అని చెప్తుంది. ఇదంతా నిజంగా ఫేక్ అంటే బట్ అంటే ఇంకా ఏం లేదు, ప్లీజ్ మీరేం మాట్లాడకండి అంటుంది. నేను సోఫాలో పడుకుంటాను, మీరు ఇద్దరు నా బెడ్రూమ్లో పడుకోండి, మీటింగ్ ఓవర్ అని చెప్పి వెళ్ళిపోతుంటేనే వాళ్ళ మదర్ ఆగు, ఇప్పుడే అక్కడ ఒక స్టోరేజ్ రూమ్ ఉంది, అది క్లీన్ చేయి, నేను అక్కడ మీ ఫాదర్తో ఉంటా అని అంటుంది. ఇక్కడే మన డాటర్తో కొద్ది రోజులు ఉందామని వాళ్ళ ఫాదర్ ఇద్దరు ఫిక్స్ అవుతారు, అది నాకు క్లీన్ చేయడంలో హెల్ప్ చేయని. సరే నేను రూమ్ క్లీన్ చేస్తానని హీరోయిన్ అక్కడ నుంచి వెళ్తుంది. ఎపిసోడ్ 4 ఇక్కడ ఎండ్ అవుతుంది. తర్వాత హీరోయిన్ మ్యారేజ్ చేసుకుంటారా, వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారా, ఏం జరగబోతుంది అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.